రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు భారీ కాంస్య విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమవుతోంది. పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరిస్తారు. కేవలం 5 నెలల్లోనే మొదటి దశ నిర్మాణం పూర్తవటం విశేషం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. తెలుగు వారి కోసం ప్రత్యేక రాష్ట్రం ఉండాలని పోరాడి అసూలు బాసినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం రాజధాని అమరావతిలో ఏర్పాటవుతుంది. స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరుతో ఏర్పాటవుతున్నటువంటి ఈ విగ్రహం ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటుగా పలువురు ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరణ కానుంది. దీనికి సంబంధించిన విగ్రహ నిర్మాణ ప్రక్రియ అయితే ఇప్పటికే పూర్తయింది. మొత్తం ఆ విగ్రహాన్ని మనం చూడవచ్చు. చుట్టూ ఉన్నటువంటి అన్ని కూడా తీసేసి ఈ ఆవిష్కరణ కార్యక్రమానికైతే సిద్ధం చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఆర్యవైశ్య సంఘాల వారు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరుతో ఒక ట్రస్టును ఏర్పాటు చేసి ఇక్కడ ఈ స్మారకాన్ని నిర్మిస్తున్నాం ప్రత్యేకించి చెప్పుకోవాలి. స్మారక కేంద్రానికి సంబంధించినటువంటి పనులు గత ఏడాది సెప్టెంబర్లో ప్రారంభమయ్యాయి. విగ్రహం ఏర్పాటు వరకు అంటే మొదటి దశ నిర్మాణ పనుల వరకు మార్చి 16 కల్లా పూర్తి చేసుకొని విగ్రహాన్ని ఆవిష్కరించుకునే అయితే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. తెలుగు ప్రజలు బాగుండాలని 58 రోజులు కఠోర దీక్ష చేసి తన ప్రాణాన్ని స్థునప్రాయంగా వదిలేసిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. వారికి ఒక మంచి స్మృతివనము 58 అడుగుల విగ్రహం పెట్టాలని మేము ముఖ్యమంత్రి గారిని ట్రస్ట్ తరపున అడగంగానే ఇమ్మీడియట్గా 6.8 ఎకరాలు కేటాయించడం జరిగింది. మేము ఏమాత్రం లేట్ చేయకుండా అమరావతి డెవలప్మెంట్లో మా వంతు కృషి మా వంతు పాత్ర ఉండాలని ఇమ్మీడియట్గా యువనేత నారా లోకేష్ గారితో శంకుస్థాపన చేసిన డే 1 నుంచి 120 రోజుల్లో మీరు చూస్తున్న ఏదైతే డెవలప్మెంట్ అంతా కూడా చేసి విగ్రహాన్ని నిలబెట్టడం జరిగింది. ఆయన 125వ జయంతి ఉత్సవం తరపున ఇక్కడ ఇనాగ్రేషన్ కార్యక్రమం జరగబోతా ఉంది. చాలా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నాం. 58 అడుగుల ఈ పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఏర్పాటు ప్రక్రియ కేవలం నెల రోజుల్లోనే నిర్వాహకులు పూర్తి చేయడం ప్రత్యేకించి చెప్పుకోవాలి. దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక పనులు అంటే ఇక్కడ గ్రౌండ్ చదును చేయడం కావచ్చు, లేకపోతే లోపల పునాదులు తీయడం, వాటి నుంచి పిల్లర్స్ వేసుకుంటూ రావడం, 2 అంతస్తుల మీద పీఠం కట్టడం, ఇవన్నీ కూడా దాదాపు 4 నెలల సమయం పట్టినప్పటికీ ఆ విగ్రహం ఏర్పాటు చేయడం అంతా కూడా కేవలం నెల రోజుల్లోనే నిర్వాహకులు పూర్తి చేశారు. ఒకదానిపై ఒకటి పేర్చుకుంటూ వెళ్ళి భారీ క్రేన్ల సహాయంతో ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం ప్రత్యేకించి చెప్పుకోవాలి. దీనికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి భారీ క్రేన్ను కూడా మనం చూడవచ్చు. ఈ క్రేన్ సహాయంతోనే ఆ విగ్రహానికి సంబంధించినటువంటి వివిధ భాగాలను కూడా ఒకదానిపై ఒకటి అమర్చుకుంటూ వెళ్ళి ఆ భారీ విగ్రహాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఖచ్చితమైనటువంటి ప్రణాళికను ముందుగానే వేసుకోవడం, దాన్ని కరెక్ట్గా అమలు చేయడం వల్లే ఆ విగ్రహం ఇంత ఖచ్చితంగా అంత స్పష్టంగా కూడా ఏర్పాటైందని చెప్పాలి. అత్యంత వేగంగా నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి ఒక ప్రాజెక్టుగా కూడా ఈ అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం ప్రాజెక్టును చెప్పుకోవచ్చు. రాజధానిలో అతిపెద్ద విగ్రహం ఇది రోల్ మోడల్ అయిపోతుంది. ఆ అదృష్టం మా సంస్థకు దక్కింది. మాకు చాలా ఆనందంగా ఉందండి. 10 feet కాస్టింగ్ చేసాం. ఇమ్మీడియట్లీ దాని సైడ్ బై సైడ్ వెల్డింగ్ అసెంబ్లింగ్ చేసేసుకుని దాని మీద ఇంకో 10 అడుగులు కాస్టింగ్ ఎంత దాని మీద పెట్టుకుని 2 కూడా 20 అడుగులు అయిపోయిన తర్వాత దాన్ని ఒక 10 అడుగులకి 11 అడుగులు కట్ చేసేసి ఆ కింద పై ముక్క కింద ఉంచుకొని మళ్ళీ నెక్స్ట్ వచ్చే 10 అడుగులు దాని మీద జాయిన్ చేసుకుని తీసుకురావడం వల్ల మాకు పని ఈజీ అయిపోయింది. ఎలక్షన్ కూడా 5 రోజుల్లో కంప్లీట్ చేయడం జరిగిందండి. ఈ బొమ్మ చేయడానికి కనీసం 6 నెలల టైం పడుతుందండి. ఎక్కడైనా సరే మేమందరం కూడా మామూలు ప్రైవేట్ వాజ్పేయి గారి విగ్రహాలు ఎన్నో చేయమని చెప్పి ఒత్తిడి వచ్చినా కూడా అన్నీ కూడా పక్కన పెట్టి ఈ బొమ్మ మీదే కాన్సన్ట్రేట్ చేసామండి. ఈ పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేసినటువంటి ప్రాంతాన్ని 2 అంతస్తులో దీన్ని నిర్మించారు. మొదటి అంతస్తులో మనం ప్రస్తుతం ఉన్నాము. ఇక్కడ ఒక మినీ థియేటర్తో పాటుగా ఒక మ్యూజియంను కూడా ఈ మొదటి అంతస్తులో ఏర్పాటు చేయనున్నారు. పొట్టి శ్రీరాములు జీవిత విశేషాలు తెలిపే విధంగా కూడా ఆ ప్రదర్శనశాల ఉండనుంది. ఆయన బాల్యం కావచ్చు, లేకపోతే తర్వాత ఉద్యమంలో పాల్గొన్నటువంటి తీరు కావచ్చు, ఆ తర్వాత తెలుగు వారి కోసం ప్రత్యేక రాష్ట్రం ఉండాలని చెప్పేసి పోరాడినటువంటి విధానము, వివరాలన్నీ కూడా వివరించే విధంగా ఈ ప్రదర్శనశాలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఆ పొట్టి శ్రీరాములకు సంబంధించినటువంటి జ్ఞాపకాలను కూడా కొన్నింటిని భద్రపరిచారు వారికి సంబంధించినటువంటి బంధువులు. ఆ ద్వారా అవన్నీ కూడా తీసుకొచ్చి ఈ మ్యూజియంలో ఏర్పాటు చేస్తామని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు. ఇక దీనిపైన 2వ అంతస్తులో అయితే ఒక పొట్టి శ్రీరాములకు సంబంధించినటువంటి చిన్నపాటి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేస్తారు. ఆయన
కుర్చీలో ఆసీనులై ఉన్నటువంటి విధంగా ఒక విగ్రహాన్ని 2వ అంతస్తులో ఏర్పాటు చేసి ఏవైనా కార్యక్రమాలు జరిగినప్పుడు అక్కడే ఆయనకు పుష్పాంజలి ఘటించే విధంగా కూడా 2వ అంతస్తులో ఏర్పాట్లు ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈ పొట్టి శ్రీరాములు స్మారక కేంద్రం అంతా కూడా పోరాటాలకు సంబంధించి కావచ్చు ఒక కేంద్రంగా కూడా భాషిల్లే విధంగా ఈ కేంద్రాన్ని నిర్వాహకులు తీర్చిదిద్దడం ప్రత్యేకించి చెప్పుకోవాలి. సో ఇది 125వ జన్మదిన ఉద్దేశంగా ఈ స్టాట్యూ అనేది ఎరెక్ట్ చేయడం జరిగింది. అండ్ దీన్ని ఆల్మోస్ట్ ఇప్పుడున్న న్యాచురల్ గ్రౌండ్ లెవెల్ నుంచి 18 ఫీట్ కిందకి వెళ్ళి కింద రాఫ్ట్ ఫౌండేషన్ వేసుకుంటూ మళ్ళీ ఇక్కడున్న న్యాచురల్ సాయిల్ నుంచి 8 ఫీట్ పైకి వెళ్ళి గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం చేసి దాంట్లో మన మినీ థియేటరు పొట్టి శ్రీరాములకు సంబంధించిన మెమోరియల్ థింగ్స్ అన్ని కూడా దాంట్లో ప్లేస్ చేసుకొని G+3 బిల్డింగ్ కట్టి దానిపైన 58 ఫీట్ 8 mm థిక్ బ్రాంజ్ స్టాట్యూ ఎరెక్ట్ చేసి ఆల్మోస్ట్ ఈ ప్రాసెస్ అంతా కూడా మన శంకుస్థాపన అయినప్పటి నుంచి ఇప్పటికి సుమారుగా 5 నెలలు అయింది. యాక్చువల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కనుక చూసినట్టయితే డిసెంబర్ 1st వీక్న స్టార్ట్ చేయటం, మార్చ్ 1st వీక్ లోపల దీన్ని విజయంగా ఫినిష్ చేయటం జరిగిందండి. సో చాలా క్వైట్ ఛాలెంజింగ్ అని అనిపించిందండి మాకు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ నిరతిని నేటి తరాలకు తెలియజెప్పేలా, అలాగే తెలుగు భాష సంస్కృతికి సంబంధించిన స్ఫూర్తిని పంచేలా, అమరావతి కీర్తి ప్రతిష్టలను మరింత పెంచేలా ఈ పొట్టి శ్రీరాములు స్మారక కేంద్రం ఏర్పాటు అవుతుండడంలో ఎలాంటి సందేహం లేదు. తప్పనిసరిగా దీని ఒక మంచి పర్యాటక కేంద్రంగా కూడా తీర్చిదిద్దేందుకైతే నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ఇదొక మంచి ప్రాజెక్ట్ అవుతుండడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కెమెరామెన్ అలీతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, అమరావతి.